ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాలో పొలం పిలుస్తోంది కార్యక్రమం జరిగింది. పంటల సాగులో శాస్త్రీయ ధోరణులు అవలంబించటం గురించి రైతులకు అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ప్రతి గ్రామంలో వారంలో 2 రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతోంది. ప్రతి మంగళ, బుధవారాల్లో రైతులతో కలిసి వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో పంటలను పరిశీలించి చీడపీడల ప్రభావం, పైరు ఎదుగుదల తదితర అంశాలపై రైతులకు సూచనలు అందిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పొలం పిలుస్తుంది లో భాగంగా కంతేర్ అనే గ్రామాన్ని సందర్శించడం జరిగింది. ప్రతి పంటలో మరి ఇప్పుడు ఏం తెగుళ్ళు ఉంది, లేకపోతే ఏం పురుగులు ఉన్నాయి అనే దాన్ని గురించి రైతులకి మరి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ పొలం పిలుస్తుందనే కార్యక్రమంలో ప్రతి మంగళవారం, బుధవారం ఈ వ్యవసాయ అధికారులు ఖచ్చితంగా గ్రామానికి వెళ్ళిన తర్వాత పొలం అంతా తిరిగి చూడటం, ఆ పొలంలో అంటే ఇప్పుడు ప్రత్తి ఉంది, ఈ ప్రత్తిలో ఏమైనా తెగులుందా, లేకపోతే ఏమైనా పురుగు ఉందా అని చెప్పి చూసి, లేకపోతే మైక్రోన్యూట్రియంట్ డెఫిషియన్సీ ఉందా, సైంటిస్టులు చెప్పిన ఎరువులు ఏంటి అనేది డిస్కస్ చేసి, అలాగే మరి ఏ పురుగు ఉందంటే ఆ పురుగుకి రకరకాల పద్ధతుల ద్వారా పురుగులను అనేది కంట్రోల్ చేస్తాం. మెకానికల్ పద్ధతులు, బయాలజికల్ కంట్రోల్స్, కెమికల్ కంట్రోల్ అనేది లాస్ట్లో అది. అట్లా ముందుగా అన్ని పద్ధతులు చెప్పి ఉధృతి తక్కువగా ఉన్నట్టు, అంటే ఉధృతి అంటే ఈటీఎల్ లెవెల్ అంటారు, ఎకనామిక్ థ్రెషోల్డ్ లెవెల్ ఏదైతే తక్కువ ఉందో అలాంటప్పుడు సాధ్యమైనంత వరకు పురుగు మందుల జోలికి వెళ్ళాం. ఉధృతి ఎక్కువగా ఉంటే మాత్రం అప్పుడు పురుగు మందుల జోలికి వెళ్ళమని చెప్తావా తప్ప అదర్వైజ్ వెళ్ళమని చెప్పడం జరగదు. కొన్ని మండలాల్లో వరి ఎక్కువగా ఉంటుంది కాబట్టి అక్కడ కూడా వరికి సంబంధించిన మరి పొలం పులుస్తుంది కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంటుంది. ముఖ్యంగా వరి, ప్రత్తి, మినుములు, పెసలు, తర్వాత కందులు, ఇవి ఎక్కువగా ఈ గుంటూరు జిల్లాలో వేసుకుంటూ ఉంటారు. కాబట్టి ఈ 5 పంటల గురించి మరి సైంటిస్టులు కూడా వస్తూ ఉంటారు. మరి వారిని కూడా ఫీల్డ్లోకి పంపించి రైతుల యొక్క ఏమైనా సమస్యలు ఉంటే వారు తెలుసుకుని వాటికి సమాధానం అక్కడికక్కడికే ఇవ్వడం, ఒకవేళ మనకే తెలియకపోతే ఇంకా పెద్ద సైంటిస్ట్ దగ్గర కూడా పంపించి వారికి ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు ఇప్పుడు ఇస్తూ ఉండడానికి ఈ కార్యక్రమం అనేది ఉపయోగపడుతుంది. అలాగే మళ్ళీ ప్రభుత్వం ఇచ్చే కార్యక్రమాలు, ఇప్పుడు అన్నదాత సుఖీభావ ఉంది, లేకపోతే పిఎం కిసాన్ ఉంది, ఇవన్నీ కూడా రైతులకు వస్తున్నాయా లేదా అది కూడా కనుక్కొని ఎవరికైనా రాకపోతే దానికి కూడా ఎలా చేయాలని చెప్పేసి మన ఆర్ఎస్కే అసిస్టెంట్లు ఉంటారు కాబట్టి వారి ద్వారా కూడా చేయించడం జరుగుతుంది. పొలం పిలుస్తోంది కార్యక్రమం ద్వారా అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పంటల సాగుపై పలు సూచనలు అందిస్తున్నారంటూ రైతులు చెబుతున్నారు. మా ఊరు మొత్తం ఒకటే పత్తి ఉండేది, రెండో పైరు కనపడేది కాదు. అలాంటిది ప్రతి తగ్గిపోయింది, మిరపలో తగ్గిపోయింది. ఇప్పుడు వేసిన పంట ఈ స్టేజ్ బాగానే ఉంది. పత్తి 50 రోజులు అయింది చేయనిచ్చి. ముందు వేసిన పైరు బాగానే ఉంది. లాస్ట్ వేసిన మన వర్షాలు కొన్ని దెబ్బతిన్నాయి. ఇప్పుడు వర్షం పోయింది, తెప్పరిల్లుకుంటున్నాయి మందులు వాడుకుంటే. పొలం పిలుస్తుంది కార్యక్రమం గ్రామానికి డబ్బులు రావాల్సిన వాళ్ళు రావాల్సిన అడిగారు, మందులు ఉన్నాయి రావాల్సిన అడిగారు. ఆ లింగాకర్షణ పుట్టలు లోకడ పెట్టాం మేమే కూడా. ఇప్పుడు పెట్టమని చెప్తారు కాబట్టి పెట్టుకుంటే బెస్ట్. నేను దగ్గర 200-300 పుట్టలు తెచ్చి పెట్టా లోకడ కూడా. ప్రస్తుతానికి ఇప్పుడు 30 రోజుల పంటలండి. పత్తి, జూటు, బెండలై, చిక్కుళ్ళు, చెట్టు చిక్కుళ్ళు వేసారండి. ఇప్పుడు మిరపలో ఇంకా నాటారు. ఈ పత్తిలో ఇప్పుడే రసం పీల్చే పురుగు తగులుతుంటే ఇందాక మన సైంటిస్ట్ నాగేశ్వర గారు చూసి చెప్పారండి. మనం ముందు పట్టాం తగ్గిందండి. యాపన యాపనైనా బుట్టలై పెట్టమంటున్నారండి. వారు చేసిన సలహాల ప్రకారం పెడితే భవిష్యత్తు చూస్తాం. పొలం పిలుస్తోంది కార్యక్రమం రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, సాగు ఆశాంతం అధికారుల పర్యవేక్షణ ఉంటే నష్టాలను అధిగమించే అవకాశం ఉంటుందంటూ రైతులు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.